హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను మీ ఇండియన్ అమ్మ విజయరాణి. ఈరోజు మీ ఇంటికి వచ్చిందండో. ఏ వీడియోతో వచ్చిందనేది తెలుస్తుంది కదా. టైటిల్ చూస్తే తెలిసింది, తమ్ಮೇల్ చూస్తే తెలుస్తుంది. మంచి వీడియోతో చేశానండి. నాకు నచ్చిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అమ్మమ్మల నాటి కాలం వంట పచ్చడి ఉంటుంది, రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పచ్చడితోనే మీ ముందుకు వచ్చాను. కానీ నాకు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే వంటలకు వచ్చేసి, వంటలకు అంటే నవ్య అండి. ఏమిచ్చిందో తెలుసా మీకు? ఏ పచ్చడైనా చెయ్యొదినా, దాంట్లో వచ్చేసి కచ్చెప్ ఒకటి, షుగర్ ఒకటి యాడ్ చేయమని చెప్పింది. నేను షుగరు కచ్చెప్ ఎలా యూజ్ చేసి ఎలా చేశాను పచ్చడి అనేది చూడండి. మళ్ళీ నాతో పాటు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరెవరనేది తెలిసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చెప్పైనా పద్దు, పద్మావతి, వంటలక్క, వీళ్ళు ముగ్గురితో పాటు నేను ఉన్నానండి. నలుగురు ఉన్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వీడియోతో వస్తున్నాము. వాళ్ళు చెప్పగానే మేము టకటక ఆలోచించేసి చేయాలి, ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలి. నాకు అనుకోకుండా ఇంట్లో బనానా ఉంది, దాంతోనే నేను పచ్చడి చేశాను. ఎలా చేశాను ఏంటి, అమ్మమ్మల నాటి పచ్చడి అంటే ఇంకా చెప్పే పని లేదు కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఆ విధంగా నేను కూడా ట్రై చేశాను. చూడండి ఎలా ఉంది అనేది. నేను టేస్ట్ కూడా చూపిస్తాను, వేరే వాళ్ళకి ఎవరో చూపిస్తాను ఏంటి అనేది చివరిదా చూస్తే మీకే అర్థమైపోతుంది. వంటలక్క నేను ఇది అనేది చేస్తాను, ఎలా చేశాను అనేది చూస్తే గనక నాకు కామెంట్ చెయ్యి. నీకు తగ్గట్టు చేశానా, కచ్చెప్పు నువ్వు చెప్పి వాడు చేశాను అనేది చూద్దాము. నేను దాంట్లో ఏది యూజ్ చేశాను, నేను ఎవరికి ఇస్తాను అనేది చూడాలంటే మీరు చివరిదా చూస్తేనేనండి తెలిసేది. చూడండి ఎవరికి ఇచ్చాను అనేది మీకే తెలుస్తుంది కదా. ఈరోజు అరటికాయ పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ అరటికాయ తీసేసుకున్నాను, చూసారు కదా. తర్వాత అవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ కట్ చేసి వాటర్లో ఉడకపెట్టేసుకుందాము. ఈలోపు ఇంకొక గిన్నె పెట్టేసి, వాటర్లో ఉడికేటప్పటికి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కాస్త ఆయిల్ తీసుకోవాలి. పచ్చడి కనుక ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఈ పచ్చడికి అయితే కనుక ఆయిల్ కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన దాకా వెయిట్ చేసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయలేదు, పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. ఒక పచ్చిమిరపకాయ తీసుకుని హాఫ్ వరకు కట్ చేసి వేసుకోండి. అది ఎందుకు అనే టిప్ అయితే నేను చెప్తాను. పచ్చిమిరపకాయ చాలామంది అలాగే వేస్తున్నారు. అలా వేయటం వల్ల పగిలిపోతుంది, పగిలి మొహాన్ పడుతుంది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సగానికి ఇరక్కొట్టి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడికి. కానీ మీరు వీలున్నంత వరకు కల్లుప్పు వాడటానికే ట్రై చేయండి. కర్రీస్ కూడా కొంచెం ఫ్రైలు వాటికి కూడా కొంచెం అప్పటికప్పుడు దంచేసుకొని వేసేసుకోవచ్చు. చిన్న రోళ్ళు ఉంటాయి కదా, ఎంతసేపు పడుతుంది దంచడానికి. ఇప్పుడు వచ్చేసి చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోండి. మనకి టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తానో చూడండి. నాకు వంటలకు ఇచ్చింది ఏంటి, కచ్చప్, అది వేస్తున్నాను. కొంచెం వేయండి, ఎక్కువ వేయండి. మనం వేసామా లేదా అన్నదే కదా క్వశ్చన్. నేను వచ్చేసి స్పూన్ వేసాను, చూసారు కదా, చాలా వేసాను. కానీ మీరు అనుకోవచ్చు అదేంటి ఇప్పుడే వేసేసింది, అది ఆల్రెడీ కుక్ అయ్యి వస్తుంది కదా అనుకుంటున్నారు కదా. కాదండి, ఇప్పుడు పంచదార కూడా వేసాను. ఇవి ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల కచ్చప్ స్వీట్నెస్ తగ్గుతుంది, షుగర్ కూడా స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూసారు కదా అరటికాయలు ఎలా కుక్ చేసుకున్నాను అనేది. కానీ స్కిన్తోనే, పైన ఉన్న పొట్టుతోనే వేసేసేయండి. అది కూడా మనం తీసే పని లేదు. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా అయితే మా అమ్మమ్మ వాళ్ళు పైన ఉన్న అరటికాయ తొక్కుంది కదా, దాన్ని తీసుకొని ఒక 2 పీసెస్ ఇవి వేసేసి కర్రీ చేస్తారు, మిగిలిన కూర వండేస్తారు. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేడిగా ఉంది, కొంచెం వేడిగానే నేను మిక్సీ వేసేసాను, ఎందుకంటే నాకు టైం లేదని. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోనే మిక్సీ జార్లో ఏం వేస్తున్నాను చూసారు కదా, పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేస్తున్నాను చూడండి. నేను కచ్చెప్పు వాడాను, తను ఇచ్చింది షుగర్ వాడాను. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. ఈ 3 గెస్ చేసేయండి మీరు ఎందుకు అనేది. ఇచ్చిన టాస్క్లో తను ఏమిచ్చింది, కచ్చెప్పు ఒకటి, షుగర్ ఒకటి, పచ్చడి చేయమంది వేసాను. నేను ఎక్స్ట్రా పెరుగు తీసుకున్నాను. కానీ ఇది రియల్గా పెరుగు వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అరటికాయ పచ్చడి ఎవరైనా సరే చెయ్యని వాళ్ళు ఉంటే కనుక ఇలా ఒక్కసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ పోపు వేసుకోవాలి, చాలా బాగుంటుంది ఇలా పోపు వేయటం వల్ల. చూసారు కదా,
ఇక్కడ పోపు అనేటప్పటికి తాలింపు గింజలు ఏమి వేసే పని లేదు, ఎందుకంటే దాంట్లో తాలింపు గింజలు అవసరం లేదు. చిన్నులపాయి లైట్గా దంచుకొని చిన్నులపాయ వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అయ్యో మీరు అనుకోవచ్చు ఏంటి మిక్సీ వేసేటప్పుడు అక్క చిన్నులపాయ వేయలేదని. నాకు దానికన్నా ఇట్లా ఫ్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది చిన్నులపాయ. ఇక్కడ జీలకర్ర మనం వేయాల్సింది ఏంటంటే తాలింపుకి వచ్చేసి దీంట్లో అన్నీ వేసే పని లేదు. చిన్నులపాయ, జీలకర్ర, ఆవాలు, ఇంగువ ఈ 4 వేస్తే చాలండి. ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ పచ్చడి. తర్వాత టేస్ట్ చేస్తారు కదా, మీకే అర్థమైపోతుంది టేస్ట్ చెప్పిన వాళ్ళు ఎలా చెప్తున్నారని. నాకైతే ఉన్న పచ్చళ్ళలో ఇది ఒక పచ్చడి చాలా ఇష్టం. నేను ఇండియా పోతే మా అమ్మని ఇదే చేసి పెట్టమని అడుగుతాను, అంత ఇష్టమైన పచ్చడి ఇది. ఇప్పుడు ఇంగువ వేసాను. ఇప్పుడు మనం వచ్చేసి ఆ పచ్చడి మిక్సీ వేసాం కదా, ఆ పచ్చడి కానివ్వండి నేను మిక్సీ వేసాను అని మీరు అనుకుంటున్నారు, రోట్లో నూరండి చాలా బాగుంటుంది. నాకు రోల్ ఫెసిలిటీ లేదు కాబట్టి మిక్సీ వేసాను. రోటి పచ్చడి అండి ఇది, రియల్గా అయితే రోటి పచ్చడి, కానీ నాకు రోట్లో వేసి చేసే ఫెసిలిటీ లేక నేను మిక్సీ వేసాను, అందుకే ఇంత మెత్తగా అయింది. రోట్లో అయితే కనుక నలగకుండా అరటికాయ ముక్కలు పంటి కింద పడుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినండి, ఇంక చెప్పే పని లేదు. ఈ పచ్చడి వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, లేదంటే దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అన్నంలోకే కాదు దోశల్లో కూడా సూపర్ కాంబినేషన్ ఈ పచ్చడి అయితే. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది పచ్చడి? టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే కనుక కొన్ని కామెంట్స్ నేను సెలెక్ట్ చేసుకొని టేస్ట్ చేసిన వాళ్ళవి విడిగా చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎలా ఓకే, ఇందులో కచ్చప్పు టమాటా సాస్ ఇది వేసింది, కానీ నేను టేస్ట్ చేస్తాను. షుగర్ కూడా వేసాను, ఎట్లుందో చూసి చూస్తాను. చాలా బాగుంది టేస్ట్. కాదు నాకు అసలు ఈ వేసినట్టు కానీ టేస్ట్ కానీ ఏం తెలియట్లేదు. చాలా బాగుంది టేస్ట్. నచ్చిందా? సూపర్. ట్రై చేయొచ్చు కదా అందరూ? చేయొచ్చు, సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక్కడ సుధాకర్ గారు టేస్ట్ చేసి చెప్పారు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పారు. చాలా టేస్టీగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. కానీ ఆ రెండింటి టేస్ట్ అనేది అస్సలు తెలియటం లేదండి. ఎందుకు అంటే కనుక నేను తాలింపులో ఫ్రై చేశాను, తాలింపులో వేయటం వల్ల ఏంటంటే ఆ కచ్చపు స్వీట్నెస్ తగ్గుతుంది, అందుకని చెప్పి నేను తాలింపులో వేశాను. ఎందుకంటే పచ్చిమిరకాయలు వేపినప్పుడు అవి కూడా వేస్తే ఆ టేస్ట్ అనేది ఉంటుంది అని చెప్పి నేను ఆ విధంగా వేశానండి. చూశారు కదా ఎలా చేశానో. నేను ఏమేమి వాడాను, చాలా వాడాను. దాంట్లో పెరుగు వాడాను లాస్ట్లో చూపించి. ఆ పెరుగు నేను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను అంటే గనక పద్దు ఉంది కదా, ఆంధ్ర పద్దు బ్లాగ్స్, తనకి ఇస్తానండి. తను ఎలా చేస్తుంది, ఆ పెరుగు వాడి ఏం చేస్తుంది, ఏం పచ్చడి చేస్తుంది అనేది చూద్దాము. పద్దు నీకే ఈ ఛాలెంజ్, పెరుగు వాడి నీకు నచ్చిన పచ్చడి చేసేసి పద్దు, ఇంకెందుకు ఆలస్యం, నువ్వు రేపటిలోపు ఆ వీడియో కూడా చేసేసి ఆలస్యం ఏమో అవసరం లేదు కదా. నేను కింద వచ్చేసి అందరు లింక్స్ ఇస్తానండి. పద్దు, పద్మావతి, వంటలక్క ముగ్గురు ఇస్తాను. రేపు ఎవరు ఛాలెంజ్ ఎవరు దాంట్లో వీడియో వస్తుంది అనేది వాళ్ళది సపరేట్గా ఇస్తానండి. వాళ్ళ వీడియో కూడా చూసి వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యండి. వాళ్ళు ఎలా చేశారు ఏంటనేది కామెంట్ చేయండి. మా 4 ఛానల్స్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా? వస్తే ఏం పని లేదండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఆలస్యం ఎందుకు, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోస్ చూసేసేయచ్చు. మీరు ఎలా ఉన్నాయి మా వీడియోస్ అనేది కామెంట్ చేయండి. ఇది ఏంటంటే మిస్సింగ్ అని థాలీ స్టైల్లో వస్తున్నాం కదా, మీకు అర్థమవుతూనే ఉంటుంది ఎలా చేస్తున్నాము ఏంటి. చక్కగా 4 రకాలు మేము చూపిస్తున్నాం మీకు. 4 రకాలు వీక్లీ 4 days మీరు ఎంజాయ్ చేసేసేయచ్చు మా రెసిపీతో. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ కామెంట్ చేస్తే కనుక, మీరు ట్రై చేసిన కామెంట్ చేసిన వాళ్ళు అయితే కనుక నేను సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. నా రెసిపీస్ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కలిపి ఒక వీడియో చేస్తాను. మీరు ఎవరెవరు ట్రై చేశారనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి, నేను మీ వీడియోస్ చేసి పెడతాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.